హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందాక షార్ట్ వీడియో పెట్టాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఇస్రో టెక్నికల్ బి పోస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అసలు టెక్నీషియన్ బి అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు అన్నది చూద్దామండి ఒకసారి. ఇది చూసుకుంటే ఇస్రో నుంచి వచ్చింది టెక్నీషియన్ బి పోస్టులు అండి ఈసారి వచ్చినవి. అలాగే ఇది ఒక ఎంట్రీ లెవెల్ పోస్ట్ అండి. ఇది మనం ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పనిచేసేది ల్యాబ్స్లో, వర్క్షాపుల్లో చేస్తారండి. అలాగే టెస్టింగు, అసెంబ్లీ వీటిలో చేస్తారు. అలాగే వీళ్ళు ఇంజనీర్కి సపోర్టింగ్గా, సైంటిస్ట్కి సపోర్టింగ్గా ఉంటారండి. అలాగే వచ్చేసరికి ఏ డిపార్ట్మెంట్లు అంటే టోటల్గా ఇది ఐటీఐ వాళ్ళకి మంచి అవకాశం అండి. ఫిట్టర్కి, వెల్డర్కి, ఎలక్ట్రీషియన్, మిషనిస్టు, ప్లంబరు ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 10th క్లాసు, ఐటీఐ ప్లస్ ఎన్సీవిటీ, ఏ రెగ్యులర్ ట్రేడ్ ఉన్నా విల్ బి ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఏజ్ వచ్చేసరికి 18 to 35 మధ్యలో ఉండాలండి. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యే ఉండాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుందండి, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే మన స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. సో ఫిట్టర్ వాళ్ళకైతే షేప్స్ అని, వెల్డర్ వాళ్ళైతే వెల్డింగ్స్ అని, ఐటీఐ కోపా ట్రేడ్ వాళ్ళైతే కంప్యూటర్ స్కిల్స్ అని ఇలాంటి వాటి మీద ఉంటుందండి. బట్ స్కిల్ టెస్ట్ అనేది దట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. మీకు ఫైనల్ మెరిట్ టెస్ట్ మాత్రం రిటర్న్ టెస్ట్ ద్వారానే ఇస్తారు. మనం రిటర్న్ టెస్ట్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి, సెకండరీ స్కిల్ టెస్ట్ అనేది. అలాగే రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే మనం ఒకసారి ఐటీఐ మొత్తం తిరగేస్తే సేమ్ అవే క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ మ్యాథ్స్, సమ్టైమ్స్ రీజనింగ్ ఇస్తారు. మొత్తం డ్యూరేషన్ 90 minutes ఉంటుందండి ఎగ్జామ్ డ్యూరేషన్. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ టెస్ట్, రెగ్యులర్ ట్రేడ్. ఇప్పుడు చెప్పా కదా, ఏదైతే మన ట్రేడ్లో మనం నేర్చుకున్నది ఉంటుందో, ఎలక్ట్రీషియన్ వాళ్ళదైతే ఎలక్ట్రికల్ వర్క్, కోపా వాళ్ళైతే కంప్యూటర్ ఆపరేటింగ్ వర్క్, అలాంటి వాటి మీదే టెస్ట్ ఉంటుందండి. కానీ నేను చెప్పినట్టు ఇందాక ఫైనల్ ర్యాంకింగ్ వచ్చేసరికి మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటుంది, స్కిల్ టెస్ట్ ద్వారా అయితే ఉండదు. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మాత్రం రిటర్న్ టెస్ట్ మీదే. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి వీటి మీద టెక్నీషియన్ బీకి ఆపరేటింగ్ మిషన్స్, అసెంబ్లీ ఫ్యాబ్రికేషన్ వర్కు, మెయింటెనెన్స్, సపోర్టింగ్ అండ్ రీసెర్చ్. మనకి శాలరీ వచ్చేసరికి బేసిక్ పే 21,000 అండి. మనకి మ్యాక్సిమం 38,000 ఇంక్లూడింగ్ మెడికల్, ఎన్పిఎస్, అలవెన్సెస్ అవన్నీ కలిపి ఒక 40,000 to 42,000 దాకా వచ్చిందండి. కెరియర్ గ్రోత్ వచ్చేసరికి టెక్నీషియన్ బి నుంచి సిఈ అండ్ డి. అలాగే మీ ఎక్స్పీరియన్స్కి మీరు లోపల ఉంటూ రాసుకునే ఎగ్జామ్స్ రాస్తుంటే మీకు ప్రమోషన్ రావడం జరుగుద్ది. అలాగే మేజర్ ఇస్రో ఆపరేషన్స్లో కూడా మనం వర్క్ చేయొచ్చండి. ఇంకేదైనా డీటెయిల్స్ మీకు కావాల్సి వస్తే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఇస్రోలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చండి. నేను డీటెయిల్ నోటిఫికేషన్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ.